నమస్తే, నేను నవీన్. వెల్కమ్ టు డిఎన్ఏ. ఇక మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి చేరబోతున్నారా? చాలా వరకు అవుననే కనిపిస్తున్నాయి. అంటే ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా మెగాస్టార్ చిరంజీవి చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఢిల్లీలో జరిగినటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్లో మాత్రం ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు చిరంజీవి, మోడీ వీరందరూ కూడా కలిసి ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్ కూడా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో ప్రధాని మోడీతో సహా చిరంజీవి కూడా ఆ సమానంగానే ఉన్నటువంటి ఆ పరిస్థితి కావచ్చు, ఆ విజువలైజేషన్ కూడా మనకి స్పష్టంగా కనిపించాయి. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ చిరంజీవి ఖచ్చితంగా బీజేపీలో చేరబోతున్నారు. ఖచ్చితంగా సౌత్ ఇండియాలో బీజేపీ ఇంకా యాక్టివ్ చేయడానికి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ అనేది సౌత్ ఇండియాలో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అనేక సార్లు కూడా చర్చలు కూడా జరిగాయి. కానీ ఇటీవల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మాత్రం పక్కా కన్ఫర్మేషన్గా చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారు. అతి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నటువంటి సందర్భంలో మాత్రం చిరంజీవిని కూడా అదే సమానంగా ప్రధాని మోడీ కూడా చూడడం జరిగింది. కానీ వీటన్నిటిని చూసుకుంటే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీరిద్దరు కూడా ఎవరు ఈ అంశాలపై ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో. కానీ టీజీ వెంకటేష్ ఎంపీ, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. ఖచ్చితంగా జరగబోతుంది. బీజేపీ ఇంకా యాక్టివ్ కాబోతుంది. చిరంజీవి ఉన్నటువంటి వారు కూడా సమానంగానే చూశారు, సమానంగానే వారు కూడా అక్కడ ఉన్నటువంటి సమయం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా టీజీ వెంకటేష్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంది చిరంజీవి యాక్టివ్గా బీజేపీలో ఉంటే సౌత్ ఇండియాలో ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే బీజేపీ సౌత్ ఇండియా పైనే ఫోకస్ పెట్టారు. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక కర్ణాటకలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కావచ్చు. కాబట్టి ఓవరాల్గా ఇద్దరు సినీ స్టార్లు, ఇద్దరు పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి ఉంటే ఖచ్చితంగా బీజేపీకి చాలా వరకు ప్లస్ అవుతుంది, గ్రాఫ్ కూడా పెరుగుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.